హైదరాబాద్ గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దాదాపు 15 కోట్ల రూపాయల విలువగల భూమిని కాపాడినట్లు తెలిపారు అధికారులు. దాదాపు 100కు పైగా అక్రమ కట్టడాలను నిలమట్టం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రామారం 307లో అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగిస్తుంది. ఉదయం నుంచి దాదాపు వందలాది మంది పోలీసులు, హైడ్రా సిబ్బందితో పాటు జీహెచ్ఎంసీ సిబ్బందితో అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. విజువల్స్లో చూడొచ్చు. గత కొన్ని ఏండ్లగా అంటే 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి దాదాపు 300 ఎకరాల్లోకి పైగానే ఈ అక్రమ కట్టడ నిర్మాణాలు జరిగినట్లు అటు స్వయాన ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళే మేము అప్పట్లో ఇదంతా కూడా కొండ ప్రాంతం ఉంది, ఆ గుట్టలన్నిటినీ తవ్వి మేము ఎక్కడ నివాసం ఉండాలో అర్థం కాక చాలా వరకు ఇంటి నిర్మాణాలు చేపట్టాము. మాకు ఎక్కడ ఎలాంటి అనుమతులు ఇవ్వకపోయినా సరే మేము నిర్మాణాలు చేపట్టాము అని చెప్తున్నారు. కొంతమంది ఏమో 2 నుంచి 3 లక్షలు 4 లక్షల రూపాయల డబ్బులు చెల్లించి రోజు కూలి పని చేసుకొని ఆ వచ్చినటువంటి డబ్బులని మా ఇళ్ళ కోసం ఖర్చు పెట్టాము. కొంతమంది మా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మాకు ఈ ఇళ్ళని అప్పచెప్పారు, మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటూ కొంతమంది వాళ్ళ బాధని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నిర్మించినటువంటి ఈ అక్రమ నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేవు అని చెప్పేసి అటు అధికారికంగా అధికారులు గుర్తించారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా తామే అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికీ ఇందులో జననివాసం ఉంటున్నటువంటి ఇళ్ళని తప్ప మిగతా అన్ని ఇళ్లను కూడా హైడ్రా నేలమట్టం చేస్తుంది. దాదాపు 1000 కోట్ల విలువ చేసేటువంటి భూమిని 300 ఎకరాల భూమిని రాష్ట్ర ఫైనాన్స్కి సంబంధించిన కేటాయించినటువంటి ఈ భూమిని మొత్తం కూడా హైడ్రా కాపాడుతుంది. నిన్న అటు మేడ్చల్ కలెక్టర్, ఆర్డీఓ వీళ్ళంతా స్వయాన ఇక్కడికి వచ్చి ఎక్కడెక్కడ ఇంటి నిర్మాణాలు చేపట్టారు, మొత్తం ఎంత ల్యాండ్ ఉంది ఇదంతా కూడా పరిశీలించిన తదనంతరం కూడా అటు హైడ్రాకు వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకనే ఈ నిర్మాణాలన్నింటినీ కూడా నేలమట్టం చేస్తుంది. జనం ఉన్నటువంటి ఇళ్ళని ఇప్పుడు ఎలాంటి డిస్టర్బ్ చేయడం లేదు. కేవలము చిన్న అంటే 60 నుంచి 100 గజాల వరకు ప్రహరీ గోడలు పెట్టి లేదు అని అంటే పిల్లర్స్ చేసి ఇళ్ళని ఏవైతే వదిలారో వాటిని మాత్రమే హైడ్రా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు దాదాపు ఈ 300 ఎకరాల్లోనూ కొన్ని కాలనీస్గా విభజించి 2 నుంచి 3 లక్షల వరకు ఫ్లాటింగ్ చేసి 50-60 గజాలను అమాయక ప్రజల్ని టార్గెట్గా చేసుకుని చాలామంది రాజకీయ నాయకుల హస్తం ఉంది అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ అక్రమ కట్టడ నిర్మాణాలు అంటే గత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి సమయంలో ఈ రాష్ట్ర ఫైనాన్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ భూమిని కేటాయించారు. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోగా 2014లో అటు రాష్ట్రం విభజన జరిగిన తర్వాత చాలామంది ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చిన్న ఇళ్ళు కట్టుకోవడానికి ఎవరికో కొంతమంది మధ్యవర్తులుగా వచ్చి మాకు డబ్బులు చెల్లిస్తే ఈ ఫ్లాట్లు మీకు ఇస్తామని చెప్పడం వల్ల ఈ అమాయక ప్రజలు మొత్తం కూడా వాళ్ళకి డబ్బులు చెల్లించి మోసపోయాము అని చెప్పేసి వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వరకు ఈ కూల్చివేతలు కొనసాగే అవకాశం కూడా ఉంది. కెమెరామెన్ హరీష్తో సుజాత, కుతుబుల్లా.